ఆయన వారికి అభిమాన నటుడు. అంతేనా, ఓ రాజకీయ పార్టీ పెట్టి పోరాడి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇక పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలో ఎక్కడ ఎలా జరుగుతాయో దేవుడికెరుక. అమలాపురంలో మాత్రం గ్రూపుల కుమ్ములాటల మధ్య చాలా అట్టహాసంగా జరుగుతాయి. పుట్టినరోజు వేడుకలే కాదు, ఏ కార్యక్రమమైనా ఇక్కడ ఈ రెండు గ్రూపులు విడివిడిగా నిర్వహించడం రివాజ్గా మారింది. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల తలరాతను మారుస్తామని చెప్తున్న ఆయన తన అభిమానులు జన సైనికుల గ్రూపు వివాదాలను మాత్రం మార్చలేకపోతున్నారు. అదేంటో మీరే చూడండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీ స్థాపించి సుదీర్ఘ పోరాటమే చేశారు. ఏపీ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు కోకొల్లలు. ఒకరోజు ముందే ఆయన పుట్టినరోజు వేడుకలు కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు సన్నద్ధమవుతున్నారు. పదవి లేనప్పుడే ఆ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇప్పుడు ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. దీంతో జన సైనికులు, వీర మహిళలు పవన్ పుట్టినరోజును అదిరిపోయేలా జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కాసింత భిన్నంగా జరిపేందుకు జన సైనికులు రెడీ అవుతున్నారు. ఒక నాయకుడి పుట్టినరోజు వేడుక 2 కేక్ కటింగ్ లా ఉంది అమలాపురం జనసేన పార్టీ పరిస్థితి. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి గ్రూపుల వివాదాలతో అక్కడి నాయకులు రచ్చకెక్కుతున్నారు. తమ నాయకుడి పుట్టినరోజును కూడా వివాదాలతో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా ఉన్నారు. అందుకే ఎవరికి వారే, ఎవరికేకు వారదే అన్నట్లుగా ఉంది అక్కడి గ్రూప్ నాయకుల పరిస్థితి. ఎన్నికలకు ముందు నుంచి అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీలో గ్రూపుల గోల ఎక్కువగానే ఉంది. ఎన్నికల ముందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా శెట్టిబత్తుల రాజబాబు వ్యవహరించారు. రిజర్వుడు నియోజకవర్గం కావడంతో దళిత సామాజిక వర్గానికి చెందిన రాజబాబును ఇన్ఛార్జిగా నియమించింది ఆ పార్టీ అధిష్టానం. అయితే ఆయన రాకతో ఇబ్బంది పడ్డ వారంతా ఓ గ్రూపుగా మారి పార్టీ కార్యక్రమాలన్నీ విడివిడిగానే చేయడం ప్రారంభించారు. ఎన్నికలు ముగిసిన ఆ గ్రూప్ తగాదాలు మాత్రం జన సైనికులు, వీర మహిళలను వదలలేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ముగిసి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందే ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు పార్టీ మారి వైసీపీలో చేరారు. ఇన్ని మార్పులు వచ్చినా అమలాపురం జనసేన నాయకులు, వీర మహిళల్లో మాత్రం గ్రూపు వివాదాలు పోలేదు. సాక్షాత్తు ప్రెస్ క్లబ్ వేదికగా జనసేన నాయకులు అరుపులు, కేకలతో ఆ ప్రాంతాన్ని అదిరిపోయేలా చేశారు. ఆ సమయంలో ఆ రచ్చ కవర్ చేస్తున్న విలేకరులను ఓ డాక్టర్ వీర మహిళ వీడియో తీయడం ఆపాలంటూ హుకుం జారీ చేశారు. ఆ రచ్చ జరిగిన వారంలోపే మరో గ్రూపు తమ నాయకుడి పుట్టినరోజు వేడుకల పోస్టర్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ గ్రూపుల వివాదాలు అమలాపురం జనసేనను వీడడం లేదు. ఇక్కడ ఎవరికి వారే, ఎవరికేకు వారిదే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఆ గ్రూపుల సాంప్రదాయాలని అనుసరించే రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఈ 2 గ్రూపులకు 2 నాయకులు ఉండేవారు. ఆ 2 పార్టీ మారిన అమలాపురం జనసేనలో గ్రూపుల గోల మాత్రం వీడడం లేదంటున్నారు పవన్ కళ్యాణ్ నిజమైన అభిమానులు. త్వరలో కూటమి ప్రభుత్వం వివిధ పదవులను పంచనుంది. ఆ పదవులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంలోనూ ఈ గ్రూపుల గోల ఎంతవరకు వెళ్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాలి. అన్నట్లు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గం జనరల్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో జనసేన ఇన్ఛార్జ్ పదవి కోసం తమ అధినేత సామాజిక వర్గానికి చెందిన నాయకుల్లోనే ఎక్కువ పోటీ ఉందంటున్నారు. ఇన్ఛార్జ్ నియామకం జరిగితే ప్రస్తుతమున్న గ్రూపుల సంఖ్య ఎంత పెరుగుతుందో చూడాలి.